విశాఖపట్నం మహానగరంగా ఎదుగుతుంది. ప్రపంచ పటంలో తనదైన ముద్ర వేసుకునేందుకు నేడు ఇక్కడ అభివృద్ధి పరుగులు తీస్తుంది. దీనిలో భాగంగా విశాఖ రైల్వే కూడా అధునాతన పనులతోటి ముందుకెళ్తుంది. ఇప్పటికే మనకి 8 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మరో 6 ప్లాట్ఫామ్స్ ఇక్కడ నిర్మాణం చేపట్టడానికి పనులు అయితే మొదలయ్యాయి. మొదటిగా అమృత భారత్ పనిలో భాగంగా 445 కోట్ల రూపాయలు ఫస్ట్ విడుదలైతే అయింది. మరో 299 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ అయ్యాయి. ఇక్కడ మనకి విశాఖపట్నం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 20 రైల్వే స్టేషన్ లో ఇదొక అధునాతనమైనటువంటి రైల్వే స్టేషన్ గా రూపుదిద్దేందుకు ప్రపంచ పటంలో ఒక ప్రత్యేక రైల్వే స్టేషన్ గా చూపించే వీలుంటుంది. ఖచ్చితంగా ఏదైతే 8 ప్లాట్ఫామ్స్ ఉన్నాయో దాంతో పాటు మరో 6 కూడా ప్రజెంట్ నిర్మాణం చేస్తున్నారు. మేజర్ అప్గ్రేడేషన్ ఆఫ్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఏదైతే 6 ప్లాట్ఫామ్స్ ఉన్నాయో ప్లాట్ఫామ్స్ కూడా సిద్ధం చేసేందుకు ఇక్కడ ఇది ప్రస్తావిస్తున్నటువంటి ఒక ప్లాన్ ఇది. ఈ ప్లాన్ లో భాగంగా ఏంటంటే ఇప్పటికే పనులు చేపట్టారు. పనులు చాలా వేగవంతంగా అవుతున్నాయి. ఈ రైల్వే స్టేషన్ ఏదైతే ఈ ప్లాన్ ఉన్నదో ఇదంతా కూడా గత ఈస్ట్ కోస్ట్ రైల్వేలో మనకి వచ్చినప్పుడు కూడా ఇప్పుడు ప్రస్తుతం దక్షిణ కోస్తా రైల్వేలోని కొనసాగుతుంది. దక్షిణ కోస్తా రైల్వే జూన్ 1 నుంచి కూడా అమల్లోకి వచ్చింది. ప్రత్యేక జోన్ గా ఏర్పడింది. అమృత భారత్ స్కీమ్ లో భాగంగా ఇదంతా కూడా ఇప్పుడు ప్రధానంగా పనుల్ని చేపడుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే మనకి ఈ ప్లాట్ఫామ్స్ ఈ 8 ప్లాట్ఫామ్స్ కూడా ఇప్పటికే ఉన్నాయి మనకి. దాంతో పాటు ఈ టెర్మినల్ చూసారు కదా, అంటే ఇక్కడ నుంచి ఏదైతే స్టేషన్ టు స్టేషన్ దాటేందుకు ఈ పైన ఒక బ్రిడ్జ్ ఒకటి ఉంది, ఫుట్ బ్రిడ్జ్. దాంతో పాటు ఇప్పుడు అధునాతనంగా మనకు కొత్తగా సేవలు అందించేందుకు ఏదైతే ఈ ప్లాన్ లోని ఇక్కడ ఈ పనులు ప్రారంభం ఇది పూర్తయినట్లయితే ఎక్కడ ఏ రైలు ఏ స్టేషన్ కి వెళ్ళాలన్నా సరే ఇక్కడ ప్రయాణికులు స్టే అవుతారు. ఇక్కడ నుంచి అనౌన్స్ చేసిన వెంటనే ఏ ప్లాట్ఫామ్ కావాలంటే ఆ ప్లాట్ఫామ్ లోకి వేగంగా వెళ్లేందుకు గానీ అధునాతనంగా నిర్మాణం చేస్తున్నారు. దాంతోపాటు మొత్తంగా రైల్వే స్టేషన్ ఈ ఫ్రంట్ ఎలివేషన్ కూడా నూతనంగా నిర్మించేందుకు పెద్ద ఎత్తున నిధులు విడుదలయ్యాయి. సేమ్ ఇది ఏదైతే ఉందో అదే విధంగా ఫ్రంట్ బ్యాక్ ఎలివేషన్స్ కూడా ఒకే విధంగా ఉండేటట్టుగా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మనం ప్రస్తుతానికి జ్ఞానాపురం ప్రాంతంలో ఉన్న జ్ఞానాపురం రైల్వే స్టేషన్ అంటే స్టేషన్ కి బ్యాక్ సైడ్ మాట ఇక్కడే అభివృద్ధి పనులు సర్వేగంగా సాగుతున్నాయి. ఫ్రంట్ ఎలివేషన్ కూడా గతంలో చేసినప్పుడు కూడా మరింత అప్గ్రేడేషన్ చేసే ఇక్కడ పనులు కూడా చేపడతారు. ఫస్ట్ అయితే ఇప్పుడు జ్ఞానాపురంలో ప్రాంతంలో జరుగుతున్నాయి. ఇక్కడ చూసారు కదా అంతా కూడా ఒక అంటే సుందరంగా తయారు చేసే రైల్వే స్టేషన్ ముందు సుందరంగా తయారు చేసే ప్రాంతాలు ఇవన్నీ కూడా అంటే వచ్చే వాళ్ళకి చూసేందుకు ఆహ్లాదంగా ఉండేందుకు ఈ ప్రాంతాన్ని కూడా తయారు చేస్తారు. ఇలా రైల్వే స్టేషన్ మొత్తం ఓవరాల్ గా ప్లాన్ చూసుకున్నట్లయితే చుట్టూ కూడా గ్రీనరీ కనిపిస్తుంది మనకి. దాంతోపాటు రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు సర్వేగంగా కొనసాగుతున్నాయి. ఏదైతే మనకి రాష్ట్రంలోని రెండో రైల్వే స్టేషన్ గా కనిపిస్తుంది. విశాఖ సిటీకి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ సిటీలో ఏంటంటే కనెక్టివిటీ ఖచ్చితంగా అవసరం. భోగాపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయింది. ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయినప్పుడు కూడా మరోవైపు ఇక్కడ విశాఖలో ఉన్న విమానాశ్రయం పౌర సేవలు నిలిపివేయడంతో కనెక్టివిటీ చాలా అవసరం. మనం చూసుకున్నట్లయితే దేశంలోని ఢిల్లీ, కలకత్తా, మెడ్రాస్ వంటి పెద్ద పెద్ద సిటీస్ లోని కేవలం అభివృద్ధి చెందడానికి కారణం హైదరాబాద్ వంటి సిటీల్లో కనెక్టివిటీ. ఇప్పుడు ఇదే కనెక్టివిటీని విశాఖలోని రైల్వే స్టేషన్ చేస్తుంది. ఈ కనెక్టివిటీ తోటి దేశవ్యాప్తంగా ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా సరే ఇక్కడ రైల్వే స్టేషన్ పెద్ద ఎత్తున ప్రయాణికులు ప్రయాణించేందుకు ఇక్కడ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పాలి. ప్రధానంగా ఏదైతే మనకు జోన్ మారిందో జోన్ మారిన తరువాత ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు చూసుకున్నట్లయితే ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. విశాఖ నగరం అభివృద్ధి చెందాలి, మహానగరం కావాలి అని కోరుకునేటువంటి ప్రజలకు ఇది ఒక సంకేతం అని చెప్పాలి. ఏదైతే రైల్వే స్టేషన్ మరో 6 స్టేషన్లు రావడం, ఆ 6 స్టేషన్లు రావడంతో పాటు అధునాతనమైన పనులు జరగడం, టెర్మినల్ భవనం ఇంచుమించుగా 15 అంతస్తుల భవనం అడ్మినిస్ట్రేషన్ సంబంధించి భవనాన్ని నిర్మించాల్సి ఉన్నది. దానికి తొలి విడతగా 3 అంతస్తుల భవనాన్ని అయితే స్టార్టింగ్ నిర్మించడం జరుగుతుంది. దాంతోపాటు ఆ 3 అంతస్తుల భవనంతో పాటు అధునాతనమైనటువంటి సేవలు రైల్వే సిగ్నల్ సంబంధించి కానీ రైలు ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు కానీ ప్రతి అంశంలో కూడా అంటే ప్రయాణికులు లోపలికి వెళ్ళడం కానీ బయటికి నిష్క్రమణ కానీ ఇవన్నీ కూడా అధునాతనమైనటువంటి పద్ధతులు. కనెక్టివిటీ తోటి దేశం అంతా కూడా ఖచ్చితంగా ఏదైతే విశాఖ రైల్వే స్టేషన్ తో పాటు దేశవ్యాప్తంగా ఏ అయితే సదుపాయాలు ఉన్నాయో ఇక్కడ కూడా అటువంటి సదుపాయాలు వస్తాయని చెప్పాలి. దాంతోపాటు ఏదైతే టెర్మినల్ నిర్మాణంతో పాటు చుట్టూ పార్కింగ్ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని చెప్పాలి. సుమారుగా 350 కార్లు పార్కింగ్ చేసే విధంగా 1500 బైక్స్ పార్కింగ్ చేసే విధంగా
చుట్టూ మనకి ఏదైతే రైల్వే స్టేషన్ ఫ్రంట్ ఎలివేషన్ కానీ బ్యాక్ ఎలివేషన్ కానీ అంటే తూర్పు పడమర అటు ఇటు కూడా అంటే జ్ఞానాపురం ప్రాంతము అటు సిటీలోకి వెళ్లేందుకు ఉన్నటువంటి ప్రారంభ ప్రాంతం ఈ రెండు కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతున్నాయి. 455 కోట్లు, మరోవైపు 299 కోట్లు, ఈ మొత్తం కూడా ఈ అభివృద్ధి విశాఖ ఏదైతే జోన్ మనకి ఇక్కడ ప్రత్యేక జోన్ తో పాటు ప్రత్యేక రైల్వే స్టేషన్ కాబోతుంది. అంటే రాష్ట్రంలోనే రెండో ప్రత్యేక రైల్వే స్టేషన్ గా ఇది రూపాంతరం చెందుతుంది. దాంతోపాటు దేశంలోనే 20 ప్రధాన రైల్వే స్టేషన్ లో ఇది ఒక రైల్వే స్టేషన్ కానుంది. మనకి ఇప్పుడు ఏదైతే 8 ప్లాట్ఫామ్స్ ఉన్నాయో దాంతోపాటు మరో 6 అంటే 14 ప్లాట్ఫామ్స్, దాంతోపాటు దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి రైళ్లు ఏవైతే ఉన్నాయో ఈ రైళ్లు అన్ని కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి వెళ్లేందుకు వెంటనే రూట్ మార్చి మళ్ళీ ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి టెర్మినల్ వ్యవస్థ అధునాతనంగా తయారు కాబోతుంది. ఇది పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి విశాఖ ప్రజలకు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రజలు కానీ. ఈ కనెక్టివిటీ తోటి ఖచ్చితంగా దేశంలోనే విశాఖ రైల్వే స్టేషన్ అగ్రగామిగా తయారవుతుందని చెప్పాలి. వేగవంతంగా ప్రయాణం చేసి తమ విధులను ముగించేందుకు ఒక పెద్ద కేంద్ర వనరుగా తయారవుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కెమెరామన్ స్వామితో శ్రీధర్, GT ఇండియా న్యూస్, విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి.